అంటే మెడికల్ రంగం చాలా వరకు డెవలప్ అవుతుంది. మనకి ఆర్&డి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే భవిష్యత్తులో మనం ఊహించడానికి బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగే అవకాశం ఉంటదని? నాకు తెలిసి అయితే బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది జరగకపోవచ్చు. జరగకపోవచ్చు. ఓకే. కాకపోతే లాస్ట్ 30, 40 ఇయర్స్‌లో ఎట్లా అయితే మిగిలిన మెడికల్ స్పెషాలిటీస్‌లో అడ్వాన్సెస్ వచ్చినాయో, ఈ న్యూరాలజీ, న్యూరోసర్జరీ ఈ డిపార్ట్మెంట్స్‌లో కూడాను విపరీతమైన అడ్వాన్సెస్ వచ్చినాయి. ఆ అడ్వాన్సెస్ రావటం వల్లనే ఈ రోజున పేషెంట్ అవుట్‌కమ్స్ గానీ, వాళ్ళకి లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీస్, లైఫ్ కూడా పెంచడంలో చాలా ఉపయోగపడినాయి. వాటిల్లో మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ ఏమేమి వచ్చినాయి అంటే వీటిల్లోని, ఒకటి స్కానింగ్. ఒక ఎంఆర్ఐ స్కాన్. ఎప్పుడైతే 80స్‌లో ఎంఆర్ఐ స్కాన్ వచ్చిందో అది మేజర్ డెవలప్‌మెంట్ కింద అయిపోయింది న్యూరో సైన్సెస్‌లో. అలాగే న్యూరో సర్జరీలో కూడా మైక్రోస్కోప్ వచ్చింది. ఆ మైక్రోస్కోప్ చేంజ్డ్ క్వైట్ ఎ లాట్. దాని తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్లో ఏవైతే కొత్త ఎక్విప్మెంట్స్ వచ్చి ఆపరేషన్ ఈజ్ చేసేసినాయి. లైక్ న్యూరో నావిగేషన్ సిస్టమ్ అంటాము, ఎండోస్కోప్ అంటాము, కొన్ని ట్యూమర్ రిమూవల్ చేయడానికి కొన్ని పద్ధతులు, ఇవన్నీ కూడా డెవలప్ అవటం వలన సర్జరీ అయితే చాలా కొంత సులువైంది లాస్ట్ 30-40 ఇయర్స్‌లోని. ఓకే. దాంతో పేషెంట్స్ అవుట్‌కమ్ కూడా బెటర్ అవుతూ వచ్చింది. ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా కూడా లాట్ ఆఫ్ డెవలప్‌మెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ. సర్జికల్ పార్టే తీసుకుంటే ఫ్యూచర్ అంతా కూడా ఎనీ సర్జరీ ఫర్ దట్ మ్యాటర్, న్యూరో సర్జరీనే కాదు, ఎనీ సర్జరీ కూడా ఇవల్యూషన్‌లో ఆ సర్జికల్ స్కార్ అనేది లేకపోతే బిగ్ ఓపెనింగ్స్ అనేవి యూజువల్‌గా ఇంకా ఉండవు. ఏది చేసినా కానీ ఏదైనా చిన్న హోల్ సహాయంతో చేయటము, లేకపోతే ఇప్పటికే అవి వచ్చేసినాయి కీ హోల్ సర్జరీస్ కానీ, మినిమల్లీ ఇన్వేసివ్, అసలు పెనిట్రేట్ కాకుండా సర్జరీ చేయకుండా అయ్యే ట్రీట్మెంట్స్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి తోడు ఏదన్నా చేసినా కానీ కీ హోల్ సర్జరీసా, లేకపోతే ఎండోస్కోప్తోనో, లేకపోతే మైక్రోస్కోప్తో చిన్న ఇన్సిషన్స్ ఇచ్చి చేయటమా, ఇంతే అవుతుంది. కానీ మనం పెద్ద ఓపెనింగ్లు చేసి ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండి ఇవన్నీ పద్ధతులు అయితే స్లోగా తగ్గిపోతాయి. ఒక రెవల్యూషన్ కదండి అది. అది వస్తుంది, ఆల్రెడీ వస్తూనే ఉంది. అది అంతకుముందు అబ్డామిన్లో ఏదైనా సర్జరీ చేయాలనుకోండి, పెద్ద ఓపెనింగ్ చేశారు. ఈరోజు అంతా ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేస్తున్నారు. అలాగే బ్రెయిన్లో కూడా ఇప్పుడు కొన్ని ప్రొసీజర్స్కి మేము ఎండోస్కోప్ వాడతాం.